టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను రేపు విడుదల చేయనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. ఇక చంద్రబాబు పవన్ తో సహా బీజేపీ ముఖ్య నాయకులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరు కానున్నారు. కాగా 2023లో రాజమండ్రిలో జరిగిన మహానాడులో టీడీపీ సూపర్ 6 పథకాలను ప్రకటించింది. వీటి కింద 6 ప్రధానమైన హామీలను చంద్రబాబు ప్రకటించారు. ఆ తర్వాత టీడీపీ బీజేపీ జనసేన కూటమిగా ఏర్పడి ఎన్నికల బరిలో దిగుతున్నారు. రేపు విడుదల చేయనున్న కూటమి మేనిఫెస్టోలో టీడీపీ సూపర్ 6 తో పాటుగా జనసేన బీజేపీ పార్టీలు కూడా మేనిఫెస్టో మీద అభిప్రాయ సేకరణ జరిపి ఎన్నికల ప్రణాళిక తయారు చేసినట్లుగా తెలుస్తోంది. వీటన్నిటినీ కలిపి ఎన్డీఏ కూటమి ఉమ్మడి మేనిఫెస్టో కింద ప్రకటించే అవకాశం ఉంది. తొలి నుంచి ప్రచారం చేస్తున్న విధంగా టీడీపీ సూపర్ 6 హామీలు ఇందులో ప్రధానంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా సమాచారం. కాగా టీడీపీ సూపర్ 6 హామీల ముందు వైసీపీ మేనిఫెస్టో తేలిపోయింది అన్న అభిప్రాయాలు ఇప్పటికే అటు ప్రజల్లోనూ ఇటు వైసీపీ శ్రేణుల్లోనూ వ్యక్తమవుతున్నాయి. టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోను రేపు విడుదల చేయనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో రేపు మధ్యాహ్నం 12 గంటలకు మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. అటు చంద్రబాబు పవన్ తో సహా బీజేపీ ముఖ్య నాయకులు మేనిఫెస్టో విడుదల కార్యక్రమానికి హాజరు కానున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ నేను పూర్ణ అడిగి తెలుసుకుందాం. పూర్ణ, రేపు కూటమి మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? ఎన్డీఏ కూటమి అంటే టీడీపీ బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి మేనిఫెస్టోని రేపు ఉదయం విడుదల చేయనున్నారు. 30వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో మేనిఫెస్టో విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ ముఖ్య నాయకుల సమక్షంలో ఈ మేనిఫెస్టోని విడుదల చేయాలని మొత్తం కూడా ఒక కార్యక్రమం కూడా రూపొందించారు. అయితే ఇప్పటికే అంటే 2023 రాజమండ్రిలో మహానాడు అప్పుడు మొత్తం కూడా సూపర్ 6 పథకాలని టీడీపీ ప్రకటించింది. ఆ సూపర్ 6 ఇప్పటి వరకు జనాల్లోకి కూడా తీసుకెళ్లి విస్తృతమైన ప్రచారం కూడా జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సూపర్ 6 పేరుతో ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా అధికారంలోకి వస్తే ఏ ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటి అనే దాన్ని ఆ సూపర్ 6 ద్వారా కూడా ప్రజానికానికి ప్రజల్లోకి తీసుకెళ్లిన పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఆ తర్వాత ఏదైతే కూటమి ఏర్పడింది, కూటమిలో అటు జనసేన బీజేపీ కూడా కలవడంతో మొత్తం కూడా ఉమ్మడిగా కలిసి ఒక మేనిఫెస్టోని విడుదల చేయాలని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించిన కసరత్తు కూడా అంటే అటు జనసేన నుంచి సీనియర్ నాయకులు అలాగే బీజేపీ నుంచి కొంతమంది సీనియర్ నాయకులు మొత్తం కలిసి ఉమ్మడిగా ఒక మేనిఫెస్టోని మొత్తం కూడా రూపొందించారు. దాన్ని రేపు చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ సమక్షంలో మొత్తం దాన్ని అయితే రేపు విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. అయితే ఆ మేనిఫెస్టో చూస్తే ప్రధానంగా రాష్ట్ర ప్రజలు నీటి అవసరాలు తీరుస్తాం, రేపటి ఆకాంక్షలు సాకారం చేస్తామని దీంతో ఆ మేనిఫెస్టో రూపొందించినట్టు తెలుస్తుంది. ఏదైతే ఇప్పటి వరకు ప్రజలు 5 ఏళ్లలో పన్నుల భారంతో మొత్తం కూడా బాగా మోయలేని భారాలతో ప్రజలందరూ ఉన్నారు. ఆ పన్నులు అధిక పన్నులు ట్యాక్సుల బాధలు లేని సంక్షేమం, ప్రతి ప్రాంతంలో అభివృద్ధి అనే కాన్సెప్ట్ తో మేనిఫెస్టోని రూపొందించడం కూడా తెలుస్తుంది. అదేవిధంగా రైతులకు కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో ఉంచుతారని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రైతులకు పెద్దపీట వేసే అవకాశం కూడా ఈ మేనిఫెస్టోలో కనపడుతుందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఏదైతే గత 5 ఏళ్లలో రాష్ట్రం అప్పులుగా దిగిపోయింది, ఆ దిశగా కూడా మొత్తం కూడా ఆలోచించి అభివృద్ధి సంక్షేమం 2 సంపాదనలో తీసుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఆ విధంగా దానికి తగ్గట్టుగానే ఈ మేనిఫెస్టోని కూడా రూపొందించినట్టు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ పూర్ణ.